మీరు ఎప్పుడు కలిసారు మళ్ళీ రవికిరణ్ ఎప్పుడు కలిసారు ఈ మధ్య అరెస్ట్ చేసిన ఈ రోజు కలిసానండి. ఈ రోజు కలిసి వస్తున్నాను ఆయన్ని. ఆయనకి కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి? ఆయన్ని రోజుకి 500 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు అలా తిప్పుతున్నారండి, అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పుతున్నారు? ఎందుకు అన్ని స్టేషన్లోనే పెట్టారా? అన్ని స్టేషన్లోని కేసు నమోదు చేస్తున్నారండి. ప్రతి దాంట్లో మా వారి పేరు ఎంటర్ చేస్తున్నారు. అతను చేసినా చెయ్యకపోయినా A2 కాదు, A12 వేసినా 29 వేసినా కూడా ఆయన పేరు ప్రతి దాంట్లో ఉండాల్సిందే. ఓకే, ఎవరిపైన ఏ కేసులు పెట్టినా అందులో A12 A20 A13 ఈయన కూడా చేర్చేస్తున్నారా? కంపల్సరీ. ఈరోజు ఏం మాట్లాడారండి? అంటే ఈ వాళ్ళు ఏమన్నా బలవంతంగా ఆయనకి సంతకాలు పెట్టించుకున్నారు ఇది అంటున్నారు కదా, ఇబ్బంది పెడుతున్నారా అక్కడ? పోనీ అనారోగ్యంతో ఉన్నారు అని అంటున్నారు, ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా పోలీసులు వ్యవహరిస్తున్నారు అక్కడ? లేదండి, వాళ్ళు ఎలా చెప్పినా కూడా డాక్టర్ దగ్గర నుంచి అన్ఫిట్ అయినా అని చెప్పినా కూడా పీటీ వారెంట్ లేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తీసుకెళ్లిపోతున్నారండి. 2-3 రోజులు అంటున్నారు స్టేషన్ కస్టడీలు. అది మా లాయర్ సమక్షంలో చేయించుకుంటామంటుంటే అసలు అంటే ఆ జడ్జిలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు ఏ సెక్షన్లు బలమైన సెక్షన్లు ఏంటి ఆయన పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలు? సెక్షన్ల గురించి తెలియదండి. నాకు తెలిసిందే ఆయన మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు, బెయిల్ రానియకుండా చేస్తున్నారు. అతన్ని ఎలా హింస పెట్టాలో అంతలా హింస పెడుతున్నారు. రైట్. శర్మ గారు, ఒక కేసులో మీరు అటెండ్ అయినట్టున్నారు, గుడివాడ దగ్గర పోలీస్ స్టేషన్ లోకి అక్కడికి వెళ్ళారు కూడా మీరు. ఈశ్వర్ గారు, రాష్ట్రంలో ఇప్పుడు దోమల్ని కూడా ఎక్కువ పంపించేశారండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటది? రాష్ట్రంలో దోమల్ని కూడా ఎక్కువ పంపించేశారు. అంటే దోమలండి. దోమలు తెలుసు సార్, వాటిని పంపించడం ఏంటి? అవును సార్, మీకు తెలీదా? గతంలో మీకు పోలీసు జైల్లోకి దోమల్ని పంపించి ఒక మాజీ సీఎం ని చంపించాలని హత్యాయత్నం చేశారు కదా, వాళ్ళు చెప్తారు. ప్రజల్ని చంపడానికి దోమల్ని పంపించారండి. చాలా దోమల్ని మేము కొట్టుకోలేక చచ్చిపోతున్నాం. రైట్. శర్మ గారు, మీరు గుడివాడకి సంబంధించి ఒకసారి అటెండ్ అయినట్టున్నారు ఇంటూరు రవికిరణ్ అరెస్ట్కి సంబంధించి. అవునండి, మేడంతో కూడా మాట్లాడాము, చేశాము. అప్పుడు ఇక్కడ అన్ని కూడా విజయవాడది గుడివాడ చేశాము. ఆ తర్వాత విశాఖపట్నంలో కొత్త కేసులు నమోదు చేసి అక్కడ అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మీరు ఈశ్వర్ గారు కఠినంగా ఉంది ప్రభుత్వం అన్నారు చూడండి, కఠినంగా అనే పదం కాదు అక్కడ వాడాల్సింది, దుర్మార్గంగా కుట్రపూరితంగా ఉంది ఇంటూరు రవికిరణ్ గారి మీద అనే పదాలు వాడాలి మనం అక్కడ కఠినం అనే మాట చాలా చిన్నది. ప్రభుత్వం వ్యవహరించే తీరుకు అసలు ఆర్గనైజ్డ్ క్రైమే దీంట్లో వర్తించినప్పుడు చేయనప్పుడు అన్యాయంగా వారు పెట్టినవన్నీ చూడండి హ్యూమరస్ గా ఉంటాయండి. చక్కగా జనాల్ని నిద్రలేపి ప్రభుత్వాన్ని జనాన్ని ఆనందపరిచే విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఇంటూరు రవికిరణ్ గారు పెట్టిన పోస్టుల్లో అశ్లీలత కానీ అసభ్యత కానీ ఉండదు. అట్లాంటి ఇంటూరు రవికిరణ్ గారిని అంత దారుణంగా పోలీసులు లాక్కు వెళ్ళటం చేయటం ఇదంతా కూడా కేవలం వారిని ఇబ్బంది పెట్టాలి, వైసీపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నారు అనే తప్ప వేరే వ్యూహం కానీ ఏమీ లేదండి. వారు ఈ అన్ని కేసుల్లో అమ్మ మీరేమి కంగారు పడక్కర్లేదు మేడం, అన్ని కేసుల్లో మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ అవుతుంది. తర్వాత మీరు కోట్ల రూపాయల్లో ప్రభుత్వం మీకు నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది మేడం మీకు, సుజనా గారు. రైట్. ఇంటూరు రవికిరణ్ గారి పోస్టులు కానీ ఎలా ఉంటాయి, ఎందుకు ఆయన అంత టార్గెట్ అవుతున్నారు? సార్ ఏంటంటే విషయము ఇంటూరి రవికిరణ్ గారు అనేది ఇక్కడ ఆయన పోస్ట్ ఒకసారి మనం చూద్దాం సార్. ఎందుకైనా ఇప్పుడు ఏం చేశారు పోలీసులు ఎట్నో బయట పెడతలేరు. పోలీసులు ఫలానా ఇంటూరి రవికిరణ్ గారిని మేము అరెస్ట్ చేసినాము, ఈ పోస్టు వల్ల మేము అరెస్ట్ చేసినామని చెప్తలేరు. ఇక్కడ వర్రా రవీందర్ రెడ్డి గారిని కూడా ఈ పోస్టు వల్ల అరెస్ట్ చేసినామని చెప్తలేరు. కానీ ఒక్కసారి మరి ఆయన చేసిన తప్పేందో మనం కూడా చూద్దాం. అది ఎట్లా నిలబడుతుంది? ఏ పోస్టో చెప్పకుండా వీళ్ళు ఏవో సెక్షన్లు పెట్టి ఏదో అరెస్టులు చేసి తీసుకెళ్లిపోతుంటే ఎట్లా నిలబడతాయి అవి? అదే సర్ప్రైజింగ్ సార్. అందుకే నేనేం చేసిన అంటే ఒకసారి చూద్దామని చెప్పేసి ఈయన ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేసిన. ట్విట్టర్లో ఈయన చాలా మంచిగా అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆయన ట్వీట్లు చాలా మంది చూస్తారు, చాలా మంది రీట్వీట్ కూడా చేస్తారు. మరి ఈయన ఎక్కడా కూడా అశ్లీలమైన కంటెంట్ పెట్టినట్లు నేను చూసినంత వరకు అయితే నాకు కనిపించలేదు. కానీ ఒక విషయం మాత్రం నేను కనుక్కున్నా ఇక్కడ ఏంటంటే, ఈయన పెట్టినటువంటి కంటెంట్ ఒకవేళ రాంగ్ అయితే ఐటీడీబీ సోషల్ మీడియా వాళ్ళు పెడుతున్నటువంటి కంటెంట్ చూసైతే మళ్ళీ వాళ్ళ మీద 10 సార్లు 111 BNS సెక్షన్ పెట్టినా కూడా తక్కువే. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఫోటో ఇది, జగన్మోహన్ రెడ్డి గురించి ఏప్రిల్ నెలలో పెట్టినటువంటి పోస్ట్. ఎవరిని వదలకుండా దారుణ చూడండి. ఒకవేళ ఇదే కంటెంట్ మరి మనం పెడితే ఏంది కథ?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు, చంద్రబాబు నాయుడు గారి ఒక పోస్ట్ ఆయన ఫోటో ఇట్లా ఒక స్కెచ్ గీసి ఇట్లా పెడితే మనల్ని తీసుకెళ్లి వెంటనే తీహార్ జైల్లో పడేస్తారు. ఇక్కడ కాదు, తీహార్ జైల్లో పడేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే హక్కులు ఉన్నాయి సార్. ఈ రాష్ట్రంలో ఇంకెవరికి హక్కులు లేవు. ఇలాంటి పోస్టులు ఎవరి మీద పెట్టొచ్చు, ఇక్కడ ఒకసారి చూద్దాం, ఎవరిపైన పెట్టుకోవచ్చు, వాళ్ళకి మాత్రమే హక్కులు. ఇక్కడ చూడండి, ఎంటూరు రవికిరణ్ గారి ఇది మన ట్విట్టర్ హ్యాండిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఒక్కసారి క్లోజ్ తీసుకురా, క్లోజ్ చేసుకోండి. ఇది ఆయన ట్విట్టర్ హ్యాండిల్. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. దాని కింద ఒక మంచి మెసేజ్ రాసిండు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అవి పిన్ చేసి పెట్టిండు. కింద మనం చూసుకుంటే పార్టీ యొక్క కార్యకలాపాలు, మిగతా చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ గవర్నమెంట్గా చేస్తున్నటువంటి తప్పులు ఆయన ఇక్కడ ఎత్తి చూపించిండు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా నేను ఇట్లా స్క్రోల్ చేస్తున్నా అశ్లీలమైన ఫోటో ఒకటి కనిపించగానే నన్ను ఆపేయండి. ఎక్కడన్నా కనిపిస్తుందా చూద్దాం. ఎక్కడా కూడా నేనైతే చూడలేకపోతున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా అశ్లీలమైన ఫోటో. ఇక్కడ చూడండి, ఈ హెరిటేజ్ గురించి మాట్లాడినటువంటి పార్లమెంట్లో మాట్లాడింది టీఎంసీ ఎంపీ. అయితే ఆయన గురించి ఇక్కడ ట్వీట్ పెట్టిండు ఆయన. అంతేకాని ఆయన తనకి తానే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంటూరి గారు తనకి తానే వీడియో ముందుకు వచ్చి కూడా మాట్లాడు. ఆయన జస్ట్ ఒక ఫోటో అన్నది లేదా పోస్ట్ అనేది పెడతాడు, అంతే ఆయన చేసేటువంటి పని. ఇక్కడ ఇంత స్క్రోల్ చేసినండి, ఇక్కడ ఎంత స్క్రోల్ చేసినా ఎక్కడ కూడా అసభ్యకరమైన లేదా అశ్లీలమైన ఫోటోలు ఎక్కడ కూడా లేవు. ఇది ఒకటి, ఇది మొత్తం వెతికినాం. ఇంకొకటి ఐటీడీపీది ఒకటి పాతది చూపిస్తాను నేను. అంటే ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఈ పోస్ట్ కొంచెం జూమ్ చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ని ఇక్కడ దారుణంగా ఇక్కడ పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఇదే పద్ధతిలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి స్కెచ్ నేనేసినా లేదంటే ఈశ్వర్ గారు వేసినా కూడా దారుణంగా సాయంత్రానికే తీసుకెళ్లి మా ఇద్దరిని కూడా జైల్లో పడేస్తారు. అయితే చట్టం ఎందుకని చెప్పేసి కొంతమందికే చుట్టంగా మారింది. నేను పోలీసులను అడుగుతున్నా, పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి పనిచేయాలి కానీ పార్టీకి పనిచేయకూడదు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి పనిచేయాలి. కానీ ఎందుకని చెప్పేసి కేవలం టీడీపీ లేదా కూటమి పార్టీలకి అనుగుణంగా ప్రస్తుతం పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. దీనికి క్లియర్గా ఉదాహరణ నన్ను అడిగితే, పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తే ఏంటండి పాషా గారు మీరు ఎట్లా చెప్తున్నారు అంటే, దీనికి ఉదాహరణ ఉంది. నేను ఇందాక చెప్పినట్లు ఇంతమంది వైసీపీ వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టారు. విడుదల రజని గారు, ఎక్స్ మినిస్టరు రోజా గారు, అంబటి గారు, చాలా మంది వెళ్ళి పెడితే ఇంతవరకు ఎన్ని కేసులు బుక్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద BNS 111 సెక్షన్ పెట్టారు అంటే 0. దీనికి ఉదాహరణ ఇక్కడే మనకు కనిపిస్తుంది క్లియర్గా. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కోసమే ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారంటే అవునని చెప్పక తప్పట్లేదు. ఇది నిజంగా బాధాకరమైన విషయం. కానీ ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఎంత దారుణమో అంటే, ప్రస్తుతం కోర్టులు ఇన్ని మొట్టికాయలు వేస్తున్నా కూడా, మొన్నటికి మనం చూసినాం కొన్ని రోజుల కింద హైకోర్టే చెప్పింది ఏంటి, మమ్మల్ని బెయిల్ ఇవ్వనివ్వట్లేదు, మీరేమో ఆధారాలు బయటకు పెట్టడం లేదు. ఏం చేస్తున్నారంటే సార్, నాకు నవ్వు వచ్చే విషయము, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అవినాష్ గారు ఉన్నారు, ఎంపీ అవినాష్ గారు ఏం చేస్తున్నారు, వర రవీందర్ రెడ్డిని కొట్టి ఎంపీ అవినాష్ గారి పిఏ పేరు చెప్పించాలి, వర రవీందర్ రెడ్డిని కొట్టి సజ్జల గారి పేరు చెప్పించాలి, మళ్ళీ సజ్జల గారిని అరెస్ట్ చేసి ఆయన మీద 111 పెట్టాలి, వర రవీందర్. ఇప్పుడు అట్లా చేస్తే దాన్ని ఆర్గనైజ్ క్రైమ్ అంటారా? అదేం ఆర్గనైజ్ క్రైమ్ సార్? ఆర్గనైజ్ క్రైమ్ అంటే మీరు ముందుగా ఆ క్రైమ్ని మొత్తం కనిపెట్టి తర్వాత ఆ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇదే ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ విధంగా కొట్టి చేయడమే ఆర్గనైజ్డ్ క్రైమ్. ముందు అరెస్ట్ చేస్తున్నారు, తర్వాత సాక్ష్యాలు వెతుకుతున్నారు. అరే ముందు మీరు ఆ సాక్ష్యాలు వెతికి తర్వాత కదా అరెస్ట్ చేసేది, తర్వాత దాని మీద సెక్షన్లు పెట్టాలి కదా. ఇష్టారీతన సెక్షన్లు. ఈ 111 కూడా, దీన్ని కూడా కొంచెం నేను న్యాయ నిపుణులకు ఒక చిన్న సలహా నేను ఇస్తున్నా ఏంటంటే, దీని మీద మాట్లాడండి. ఎందుకంటే దీంట్లో క్లారిటీ లేదు. BNS 111లో క్లారిటీ లేదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెలరేగిపోతున్నారు.